15 మంది చేసే పని ఒక డ్రోన్ చేయగలుగుతా ఉంది. దాన్ని కూడా ఎఫెక్టివ్ గా ఉపయోగిస్తున్నాం. ఇంకో పక్క ట్రాన్స్పోర్టేషన్ లో 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. బస్సెస్ కూడా పెట్టాం. సిటీ అంతా కూడా తీసుకొచ్చాం. ఎందుకంటే 8 రోజులు ఇంట్లో కూర్చొని మానసికంగా ఆందోళన చెందే బదులు కొంచెం బయట కూడా తిప్పితే రిలాక్స్ అవుతారు. కొంతమంది క్యాంపుల నుంచి వాళ్ళ బంధువులు ఇండిపోతున్నారు, మళ్లీ వస్తున్నారు, పర్వాలేదు, కానీ వాళ్ళు రిలాక్స్ కావాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కూడా చేశాం. ఆటోలో ఒక 8 పెట్టాం. ఇక్కడ మిగిలిన జేసీబీలు 13 పనిచేస్తున్నాయి, క్రేన్స్ 14 పనిచేస్తున్నాయి, హెచ్జీబీ లారీస్ 171 పనిచేస్తున్నాయి. మొత్తం 870 వెహికల్స్ పనిచేస్తున్నాయి. 29 మంది ఇక్కడ చనిపోయారు. వాళ్ళకి ఎక్స్గ్రేషియా పే చేశాం. 71 ఎనిమల్స్ చనిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక 12 మాత్రం ఏవైతే ఇక్కడ సైట్స్ కమ్యూనికేషన్ నెట్వర్క్ పెట్టేటివి ఖాళీలున్నాయి. ఇక్కడవన్నీ కూడా ఎక్కడికక్కడ కంప్లీట్ చేసి ముందుకు పోతున్నాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు మేజర్ వర్క్ చాలా వరకు ఈరోజు నీళ్లు కూడా తగ్గాయి. నీళ్లు కూడా మనం చూస్తే దగ్గర 0.5 ఆ ప్రాంతంకి వచ్చాం. ఇది ఒక మంచి మేము ఒక ఎక్స్పెరిమెంట్ కింద ఇవన్నీ చేస్తున్నాం. ఇన్ఫ్లో బుడమేరు ఎంత నీళ్లు వస్తున్నాయి, బుడమేరు కెనాల్ ఎంత వాటర్ ని కృష్ణాకు తీసుకుపోతుంది, టౌన్ లో అవర్లీ బేసిస్ ఎంత రెయిన్ పడతా ఉంది, ఎంత వాటర్ జనరేట్ అవుతా ఉంది. బుడమేరు నుంచి స్వీపేజ్ లో కొంత నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు 500 క్యూసెక్స్ నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు ఇక్కడ పడే వర్షం అదనంగా ఎంత జనరేట్ అవుతా ఉంది, ఎన్ని గంటలు అవుతుంది, ఇవన్నీ కూడా డిశ్చార్జ్ చేయడానికని ఒక క్యాలిక్యులేషన్స్ అంతా చేస్తున్నాం. ఈ రోజు మనం చూసినప్పుడు ఇది మంచి ఫలితాలు ఇస్తా ఉంది మాకు. ఈ రోజంతా కూడా మీరు చూస్తే 8:30 గంటల నుంచి విజయవాడలో సాయంత్రం 4 గంటలకు, ఇప్పుడు రెయిన్ఫాల్ టీఎంసీ 8:30కు లేటెస్ట్ తీసుకున్నాం. 0.0132 టీఎంసీ నీళ్లు ఇక్కడ జనరేట్ అయింది. ఇవి చూసిన తర్వాత 6 గంటలకు 0.51 టీఎంసీ నీళ్లు ఇంకా ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చిన నీళ్లు కావచ్చు, ఇక్కడ పడిన వర్షం కావచ్చు, ఇప్పటి వరకు పోయిన నీళ్లు కావచ్చు, అన్ని తీసేస్తే ఇంకా 0.51 ఇప్పుడు టీఎంసీ. ఇప్పుడు అందరూ కూడా ఏం చేస్తున్నామంటే ఇప్పటికి రఫ్గా 1/2 మీటర్ 1 మీటర్ ఇట్లా తగ్గింది, అక్కడ ఉండే పరిస్థితిని బట్టి, స్లోప్ను బట్టి. ఓవరాల్ గా ఈ రోజు ఇంకా 0.51 ఉంది. రాత్రికి రేపు వర్షం పడకపోతే రేపు సాయంత్రానికి చాలా వరకు నీళ్లు వెళ్ళిపోతాయి. మళ్లీ వర్షం పడితే ఆ నీళ్లు కూడా డ్రైన్ చేయాలి. దానికి కూడా ఇది ఉంటుంది. దీనికి కూడా ఎక్కడికక్కడ ఆల్ డ్రైన్స్ లో ఉండే వాటర్ అంతా పుష్ చేయడానికి ఎక్కడికక్కడ మెకానిజం ఎస్టాబ్లిష్ చేశాం. లాంగ్ ఆర్మ్స్ ఉండే ప్రొక్లైన్స్ కూడా తెప్పించాం. కొంత లోపల ఎక్కడన్నా చెత్తా చెదారం ఉంటే అవన్నీ క్లీన్ చేపించడిగా చేశాం. ఇప్పుడు ఇంకొక పక్కన మనకు వచ్చినటువంటి పెద్ద ఛాలెంజ్ ఏంటంటే మనం దగ్గర ఒక 6,000, 7,000, 8,000 క్యూసెక్స్ లేకుంటే కంటిన్యూ చేస్తున్నాం పని, ఇంకా బండ్ పెంచి.